స్వామి, నీకు వెజ్, నాకు చికెన్. సారీ స్వామి, పెప్పర్ స్ప్రే కొట్టినందుకు. నో ఇట్స్ ఓకే ఆంటీ. రేపు వెన్స్డే కదా, యా స్కూల్ ఉంది కదా. ఉంది. స్కూల్కి వెళ్ళడం ఇష్టమేనా? స్కూల్కి వెళ్ళి చదవడం అంటే ఎంతో ఇష్టపడ్డ ఒక చిన్న పిల్ల కదా, నీకు చెప్పనా? हाय मम्मा। హాయ్. ये मेरी छोटी बहन है, सबसे छोटी वाली यही कहीं होगी। మీరందరూ ఈ ఇంట్లోనే ఉంటున్నారా? हाँ, నువ్వు +1కి అప్లికేషన్ వేయవా మరి? నాని నన్ను వెకేషన్ కి గోవా తీసుకెళ్తున్నారు. అమ్మ టోల్డ్ మీ దట్ షీల్ పుట్ మీ ఇన్ ద సేమ్ స్కూల్ ఓన్లీ. निधि कहाँ है गीता? गोवा में अपने नाना के पास। एडमिशन का टाइम हो गया है, उसे जल्दी ले आओ वापस। गीता, क्या बात है? माँ जी, आपकी वजह से उसकी पढ़ाई 10वीं तक तो हो गई। अब वो अंग्रेजी भी बोलती है, पर अब क्या? अब वो अपने नाना के साथ रहेगी गोवा में। कैसी बातें कर रहे हो? वो पढ़ाई में इतनी अच्छी है, तुम जानती हो? आपने हमारा घर देखा है ना, बड़े लड़के को छोड़ के मेरी और 2 बेटियां हैं, और अब तो वो भी है। तो माँ जी, निधि अब बड़ी हो गई है, अब वो यहाँ नहीं रह सकती, और गोवा तो हमारा गांव है। अभी शुरू शुरू में उसको थोड़ा बुरा लगेगा, पर बाद में समझ जाएगी कि यही उसके लिए सही है। హలో హలో అమ్మమ్మ, నిధి, నువ్వెక్కడున్నావు? నన్ను ఇక్కడి నుంచి వెంటనే తీసుకెళ్ళిపో అమ్మమ్మ. నేను గీతతో మాట్లాడాను నిధి. వాళ్ళకి నా మీద ప్రేమ లేదు. ఐ వాంట్ టు కమ్ బ్యాక్. ప్లీజ్, మై క్లాసెస్ హావ్ స్టార్టెడ్. అమ్మమ్మ ప్లీజ్. निधि, హలో ఆంటీ. నిధి, హాయ్, ఐఎమ్ హంసధ్వని. నేను తెలుగే, గోవాలోనే ఉంటున్నాను. నిధి వాళ్ళ నానియే తనని మా ఇంటికి పనిలోకి పంపించారు. ఈ అమ్మాయిని చాలా డిప్రెస్డ్గా చూసినప్పుడు షీ రియలీ డజంట్ బిలాంగ్ హియర్. నేను వస్తాను, నేను వచ్చి తీసుకెళ్తాను. ఈ నెంబర్కి చేస్తే నిధితో మాట్లాడచ్చా? తన దగ్గర ఫోన్ లేదు. మీరు నాకు ఫోన్ చేస్తే చాలు, నేను అడ్రస్ టెక్స్ట్ చేస్తాను. అమ్మమ్మ, అమ్మమ్మ మీరు రండి. ఇఫ్ యు కమ్ నాని విల్ అగ్రీ. ప్లీజ్ అమ్మమ్మ. ఏడవకు నిధి, నేను వస్తాను. అమ్మి, మీరు సీరియస్గా చెప్తున్నారా? వెరీ మచ్ రియాజ్. నువ్వు రావద్దు, నాతో పీటర్ను పంపిస్తే చాలు. అమ్మి, ఆ పిల్ల స్మార్టే, అగ్రీడ్. కానీ అది వాళ్ళ ఫ్యామిలీ నిర్ణయించిన విషయం, వాళ్ళ పర్సనల్ డెసిషన్. అందులో ఇంటర్ఫియర్ అయ్యే రైట్స్ మనకి లేవు. నిధి విషయంలో నాకు రైట్స్ ఉన్నాయి రియాజ్. అమ్మి, మీరు వయసు అయ్యే కొద్దీ ఓవర్ ఎమోషనల్ అవుతున్నారు. మన లైఫ్ స్టైల్తో వాళ్ళ లైఫ్ని కంపేర్ చేయకూడదు. చేతిలో 10 పైసలు లేకపోయినా రాత్రులు వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారమ్మి. ఇమ్రాన్, కుడ్ యు ప్లీజ్ లోవర్ ద వాల్యూమ్? మీకు ఒకటి చెప్పనా? ఆ నిధిని చూస్తూ ఉండండి. 1 ఇయర్లో అంతా మర్చిపోతుంది. అక్కడే ఎవరినైనా పెళ్లి చేసుకుని సంతోషంగానే ఉంటుంది. యు నెవర్ నో. మనం ఇకపై దీని గురించి డిస్కస్ చేయక్కర్లేదు. అయితే మీరు రేపు ఊరు వెళ్తున్నారు కదా, అక్కడికి వెళ్ళాక ఇవన్నీ మర్చిపోయి ఫ్రీగా ఉండండి. గోవా నుంచి ఆ తెలుగు అమ్మాయి ఫోన్ చేస్తే అటెండ్ చేయకండి. ఇంకేం లేదు కదా? లేదు. గుడ్. అశ్విన్, ఈ దేవుడున్నాడే, ఒకవేళ ఉన్నాడే అనుకుందాం, మనతో ఉన్నట్టే మనల్ని నమ్మించి
ఉన్నట్టుండి చెయ్యి వదిలేసి పిలిస్తే పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు. అలాంటి సమయంలోనే నేను మీకు దొరికిపోయాను. ఇకేం జరగదు. రియాస్ నన్ను ఒంటరిగా పంపడు. యా 7:30కి ల్యాండ్ అవుతుంది. అలాగని వాడు చెడ్డవాడు ఏం కాదు. ఇదిగో ఇంత పిల్లాడప్పుడు కలకత్తాలో బెచ్చమెత్తుకునే ఆవిడ దగ్గర వాడి వయసులో ఉన్న పిల్లాన్ని చూసి ఒంటి మీద చొక్కా లేదని వాడు వేసుకున్న చొక్కా విప్పి ఇచ్చేశాడు. కానీ ఈరోజు నాడు చొక్కా విప్పించిన పసి మనసు వాడిలో నేడు లేదు. కొందరంతే, వయసు పెరిగే కొద్దీ మనసు చిన్నదైపోతుంది. ఇలారా ఆవిడకి హెల్ప్ చేయొచ్చు కదా. వైషుడై కాంటే నువ్వు చెయ్యి. నేను ఇప్పటి వరకు చేసిన హెల్పే ఎక్కువ. నువ్వు ఆవిడ కళ్ళలోకి చూడకు. ఫ్లైట్ ఇప్పుడు వచ్చేస్తుంది, వెళ్ళిపోదాం. ఓకే? ఓకే. इसको ले जाकर किचन में रख दे और उनको हेल्प कर। लोकी, बबलू कहाँ है? वो परचेस में गया। इसको दिखा के कस्टमर से ऑर्डर ले। भैया मेरा इंग्लिश थोड़ा। निधि, ये फिश दिखा के कस्टमर से ऑर्डर ले। Hello there. This is the fresh catch of the day. Plenty of varieties. What would you like? Your English is perfect. Thank you, ma'am. Didn't you go to school today? Hello, gorgeous. Go to the kitchen. Lots of order, you know. You know what? Prawns are really good. You want to try it? Please, don't break my heart. నేను కిందే ఉన్నాను. ఒక నిమిషం. हाँ ठीक है मैडम, आप जा सकते हैं सेकंड फ्लोर पे। సెకండ్ ఫ్లోర్. అన్న ఈ బ్యాగ్, భయ్య ఈ బ్యాగ్ అక్కడ పెట్టేయండి. ఓకే? हाँ मैं रख देता हूँ। Hello, Arthur Design. I'll send it, sir. I'll send it immediately. Yeah, okay, sir. హలో. హాయ్. కాల్ చేయడం మంచిదైంది, లేదంటే ఇంటికి వెళ్ళేవాడిని. జస్ట్ ఎ మినిట్. యా. పేరేంటన్నారు? ప్రశాంత్. ఆంటీ ఏదో పాచు అని చెప్పారు. క్లోజ్గా ఉన్నవాళ్ళు అలా పిలుస్తారు. పెద్దగా పరిచయం లేని వాళ్ళు ప్రశాంత్ అని పిలుస్తారు. ఓ, అయితే ప్రశాంత్. ఎస్. ఇప్పుడు సడన్ గా ఆంటీ సైడ్ తీసుకున్నారు? అసలు విషయం ఇప్పుడే తెలుసుకున్నాను. అదే ఆ అమ్మాయి విషయం. ఆ అమ్మాయికి పేరు లేదా? పేరుంది. తన పేరేంటి? మినీ. మినీ. మినియా? మినీ కాదంటే ధనియా. ధ్వని. ధ్వని. దానికి ముందు వెనక ఇంకేదో ఉంటుంది. హంసధ్వనియే కదా? కరెక్ట్, భలే చెప్పారు. హలో, అది నేనే. తన పేరు నిధి. నిధి. నిధి, నైస్ నేమ్. నిధిని గుర్తుపట్టగలరా? లేదు. ఫోన్లో ఫోటో ఏమన్నా ఉందా? లేదే. అది కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చి నన్నెందుకు ఇలా విసిగిస్తున్నావు? నిధి, నిధి, నీ టెన్షన్ ఏంటో నాకు అర్థమవుతోంది. పొద్దున్నుంచే నేను టెన్షన్ పెడుతూనే ఉన్నాను. నిధి, ఒకటి అర్థం చేసుకో. నేను నీకంటే డబుల్ టెన్షన్లో ఉన్నాను. ఆ హంసధ్వని ఎవరో కూడా నాకు తెలియదు. పేరు మళ్ళీ మార్చి చెప్పానా? సి, ఐఎమ్ డన్ విత్ దిస్. నాకు ఇది కాకుండా బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్సనల్గా ఇక్కడ. ఇదిగో, దీన్ని ఈ రోజే కంప్లీట్ చేయాలి. ఇందాక మీరు పెట్టిన టెన్షన్కి రావడానికి మధ్యాహ్నం అయింది. ఈ రోజు ఇక్కడే పడుకోవాల్సిందే. మీరు చెప్పేదేంటో నాకు అర్థమవుతోంది. నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. సొంతంగా షాప్ లేదు, పెళ్ళవ్వలేదు. నేను ఇక్కడే ఒక రూమ్ తీసుకొని స్టే చేసి రేపు ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి మీ దగ్గరకు వస్తాను. అప్పుడు మనం ఇద్దరం కలిసి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చేద్దాం. అట్నుంచే మేము బాంబే వెళ్ళిపోతాం. హంస ఫ్రీగా ఉండొచ్చు. హంసధ్వని. ప్రశాంత్. కాల్ మీ హంసధ్వని ఆర్ ధ్వని. ఓ. అండ్ లిసన్ ప్రశాంత్, డోంట్ డ్రాగ్ మీ ఇంటూ ఆల్ దిస్. మీరు అలానే కిందకి వెళ్తే మెయిన్ రోడ్ పక్కనే మలబార్ బేకరీ అని ఒక షాప్ ఉంది. ఆ ఓనరే ఇంటి పనికి మనిషి కావాలంటే నిధిని తీసుకొచ్చారు.